ఇక 4వ పోషకం విటమిన్ ఇ. ఇది బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పుల్లో బాగా ఎక్కువ ఉంటుంది. అందుకని రోజు పొద్దుతిరుగుడు పప్పు అని తింటుంటే విటమిన్ ఇ బాగా వెళ్ళి కంటి లోపల లెన్స్లో ఉండే టిష్యూని మళ్ళీ రిపేర్ చేయటానికి, దాని ప్లేస్లో ఏమైనా వస్తే కొత్త వాటిని తిరిగి పునరుత్పత్తి చేయడానికి విటమిన్ ఇ బాగా కావాలట. అందుకని ఈ పోషకం ఈ రెండిట్లో బాగా ఉంటుంది. పిల్లల్ని వీటిని దృష్టిలో పెట్టుకు తినిపించేటట్టు మీరు చేయాలి. ఇక 5వది విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది 100కి 90 మంది 80 మంది పిల్లలకు లోపం ఉంటుంది. మీ పిల్లలకి విటమిన్ డి లోపం ఉందా లేదా అసలు మీరు చెక్ చేయించుకోవట్లేదు. అందుకని ఒకసారి నేను అన్నందుకైనా పిల్లలకి విటమిన్ డి టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇంట్లో నుంచి బడిలోకి వెళ్ళి కూర్చోవటం, బడిలో నుంచి బస్సులో ఇంటికి రావటమే తప్ప ఎక్కడ ఎండల్లోకి వెళ్ళట్లేదు కదా. అందుకని 7, 8 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు పిల్లల నుంచి విటమిన్ డి లోపం స్టార్ట్ అయింది. ఇప్పుడు కంటికి కూడా విటమిన్